परिवर्तन का उमंग है, उत्सव है ये खुशियों का। लाएंगे सतयुग यहाँ, यही लक्ष्य है अब जीवन का। नव वर्ष का आगाज है, संगम है दो युगों का। आशा और विश्वास है, बदलेगा ये जहां। नई उड़ानें हैं, नए तराने हैं, नई नई है ये फिजा। नया उमंग है, बाबा भी संग है, लागे नया ये जहां। नई उड़ानें हैं, नए तराने हैं, नई नई है ये फिजा। नया उमंग है, बाबा भी संग है, लागे नया ये जहां। नया है अपना कारवां। नया उमंग है, बाबा भी संग है, लाएंगे नया जहां। नई उड़ानें हैं, नए तराने हैं, नई नई है ये फिजा। नया उमंग है, बाबा भी संग है, लागे नया ये जहां। सबका तू सहारा, ले हिम्मत और चल दे, जिता दे जो है हारा। बाबा का है इशारा, बन सबका तू सहारा, ले हिम्मत और चल दे, जिता दे जो है हारा। नया उमंग है, बाबा भी संग है, लगे नया ये जहां। नई उड़ानें हैं, नए तराने हैं, नई नई है ये फिजा। नया उमंग है, बाबा भी संग है, लगे नया ये जहां। नए वर्ष की मुबारक, नए जीवन की मुबारक, नई सोच की मुबारक, नवयुग की सबको मुबारक। नए वर्ष की मुबारक, नए जीवन की मुबारक, नई सोच की मुबारक, नवयुग की सबको मुबारक। ఓం శాంతి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ ఆరోగ్యంతో సదా బాబా స్మృతిలో నిర్విఘ్నంగా 2024 సంవత్సరము గడుపుతారని కోరుకుంటాను. ఓం శాంతి. మధురమైన పిల్లలు,
మీరు రాజ ఋషులు, మీరు రాజ్యాన్ని పొందేందుకు పురుషార్థం చేయాలి. దానితో పాటు దైవీ గుణాలు కూడా తప్పకుండా ధారణ చేసుకోవాలి. ప్రశ్న: ఉత్తమ పురుషులుగా అయ్యేందుకు పురుషార్థం ఏమిటి? ఏ విషయంపై చాలా ధ్యానం ఉండాలా? ఉత్తమ పురుషులుగా అవ్వాలి అంటే చదువుపై ఎప్పుడూ అలిగిపోకూడదు. చదువుకు పోట్లాటలు, గొడవలతో సంబంధం లేదు. బాగా చదువుకున్నట్లయితే నవాబ్ అవుతారు. కాబట్టి మీ ఉన్నతి గురించి ఆలోచన ఉండాలి. నడవడికపై ఎంత ధ్యానం ఉంచాలి. దేవతల్లా అవ్వాలి అంటే నడవడిక చాలా రాయల్గా ఉండాలి. చాలా చాలా మధురంగా అవ్వాలి. మీ నోటి నుండి అందరికీ మధురంగా అనిపించే మాటలే రావాలి. ఎవరికీ దుఃఖము కలగకూడదు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. మరియు మీ బుద్ధి ఎక్కడ నిలిచి ఉంది అని అడుగుతారు. మనుషుల బుద్ధి భ్రమిస్తూ ఉంటుంది. కాసేపు అటు ఇటు, కాసేపు ఇటు నడుస్తూ ఉంటుంది. మీ బుద్ధి భ్రమించటం ఆగిపోవాలి. బుద్ధిని ఒకే గమ్యం పైన నిలబడాలి. అనంతమైన తండ్రినే స్మృతి చెయ్యండి అని బాబా అర్థం చేయిస్తారు. ఇప్పుడు ప్రపంచమంతా తమో ప్రధానంగా ఉందని ఆత్మీక పిల్లలకి తెలుసు. ఆత్మలే నెంబరు వారిగా పురుషార్థానుసారంగా సతో ప్రధానంగా ఉండేవాడు. ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. కాబట్టి మీ బుద్ధిని తండ్రితో జోడించండి. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. ఈ విధంగా తిరిగి ఇంటికి వెళ్ళాలి అని ఇంకెవ్వరికీ తెలియదు. అలాగే పిల్లలు మీరు తండ్రి స్మృతి చెయ్యాలి. డైరెక్షన్ పొందుతారు. పొందేవారు కూడా మీలా ఇంకెవరూ ఉండరు. బాబా ఎంతో సహజమైన విషయాన్ని అర్థం చేయిస్తారు. కేవలం బాబా స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశం అవుతాయి. ఈ విధంగా తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. ఎవ్వరిలోకి అయితే వీరు ప్రవేశించారో వారు కూడా వింటారు. పతితుల నుండి పావనంగా అయ్యేందుకు మరియు దానిపై నడిచేందుకు అన్నిటికన్నా మంచి మతాన్ని తండ్రి ఇస్తారు. పిల్లలు మీరే సతో ప్రధానులుగా ఉండేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ అలా అవ్వాలి అని బాబా అంటారు. మీరే ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వాళ్ళు. మళ్ళీ 84 జన్మలనుగా అనుభవించి గవ్వ సమానంగా అయిపోయారు. మీరు వజ్రతుల్యంగా ఉండేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ అలా తయారవ్వాలి. బాబా స్వయాన్ని ఆత్మగా భావించండి అని సింపుల్ విషయాన్ని వినిపిస్తారు. ఆత్మలే తిరిగి వెళ్ళాలి. శరీరాలైతే వెళ్ళవు కదా. తండ్రి వద్దకు ఎంతో సంతోషంగా వెళ్ళాలి. తండ్రి ఏ శ్రీమతమైతే ఇస్తారో దాని ద్వారానే మీరు శ్రేష్టంగా అవుతారు. పవిత్ర ఆత్మలు మూలవతనంలోకి వెళ్ళి మళ్ళీ వచ్చి కొత్త శరీరాలు తీసుకుంటాయి. ఈ నిశ్చయం ఉంది కదా. కావున ఇదే ఆలోచన ఉండాలి. దైవీ గుణాలను ధారణ చేయాలి. అందులో ఎంతో లాభం కలుగుతుంది. విద్యార్థులు ఎవరైతే బాగా చదువుకుంటారో వారు ఉన్నత పదవిని పొందుతారు. ఇది కూడా చదువే. కల్పకల్పము ఇదే విధంగా చదువుతారు. బాబా కూడా కల్పకల్పము ఇదే విధంగా చదివిస్తారు. ఏ సమయమైతే గతించిందో అది డ్రామాయే. డ్రామా అనుసారంగానే బాబా మరియు పిల్లల పాత్ర నడిచింది. బాబా సరైన సలహాను ఇస్తారు కదా. బాబా మేము మిమ్మల్ని గడి గడి మర్చిపోతాం అని పిల్లలు అంటారు. ఇదే మాయా తుఫాను మాయా దీపాన్ని ఆర్పివేస్తుంది. తండ్రిని జ్యోతి అని కూడా అంటారు. సర్వశక్తివంతుడు, అథారిటీ అని కూడా అంటారు.
వేదశాస్త్రాలు మొదలవైతే ఉన్నాయో వాటన్నింటి సారము బాబా తెలియచేస్తూ ఉన్నారు. తాను జ్ఞానసాగరుడు, సృష్టి ఆది మధ్యాంత రహస్యాన్ని అర్థం చేయిస్తారు. పిల్లలకు అర్థం చేయిస్తున్నాను అని బ్రహ్మబాబా కూడా అంటారు. అందులో బ్రహ్మ కూడా కలుస్తారు. ఇందులో తికమక పడే విషయం ఏమీ లేదు. ఇది సహజమైన రాజయోగము. మీరు రాజ ఋషులు, ఋషి అని పవిత్ర ఆత్మనే అనడం జరుగుతుంది. మీ అంటే ఋషులు ఇంకెవ్వరూ ఉండలేరు. ఆత్మను ఋషి అని పిలవడం జరుగుతుంది. శరీరాన్ని పిలవరు. ఆత్మయే ఋషి, రాజర్షి రాధ్యాన్ని ఎక్కడి నుండి తీసుకుంటారు? బాబా నుంచి. పిల్లలు మీకు ఎంతో సంతోషం ఉండాలి. శివబాబా నుండి రాజ్య భాగ్యాన్ని తీసుకుంటున్నాము. మీరు విశ్వాధిపతులుగా ఉండేవారు అని బాబా స్మృతిని కలిగిస్తున్నారు. మళ్ళీ పునర్జన్మలను తీసుకుంటూ కిందకి దిగుతూ వచ్చారు. దేవతా చిత్రాలు కూడా ఉన్నాయి. మనుషులు జ్యోతిలో కలిసిపోయింది అని భావిస్తారు. కానీ ఒక్క మనిషి జ్యోతిలో కలవలేదు. బాబా అర్థం చేయిస్తారు. ఎవరూ ముక్తి జీవన్ముక్తులను పొందలేరు. కాబట్టి రోజంతా పిల్లల బుద్ధిలో చింతన నడుస్తూ ఉండాలి. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా సంతోషము కలుగుతుంది. చదివించేవారు ఎవరో చూడండి. కృష్ణుణ్ణి లార్డ్ కృష్ణ అని అంటారు. భగవంతుణ్ణి ఎవరు లార్డ్ అనని అనరు. వాళ్ళని గాడ్ అనని అంటారు. తాను స్వర్గస్థాపకుడైన భగవంతుని తండ్రి, తాను హెవెన్లీ గాడ్ ఫాదర్ అని, హెవెన్ అంటే దైవీ రాజధానిని స్థాపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీ హృదయాంతరాలలో అనిపిస్తుంది, సత్యయుగంలో ఇంక వేరే ధర్మం ఉండదు. ఈ దేవతా చిత్రాలే ఉన్నాయి. వారినే ఆది సనాతన దేవీ దేవతలు అంటారు. వారు విశ్వాధిపతులుగా ఉండేవారు. వారిని సత్యయుగము వారు అని అంటారు. మీరు సంగమయుగం వారు. బాబా మనల్ని ధర్మయుక్తులుగా తయారు చేస్తున్నారని మీకు తెలుసు. మీరు ధర్మం కలవారిగా అవుతూ ఉన్నారు. వికారాలను అధర్ములు అని అంటారు. దేవతలు పవిత్రులు. పవిత్రత ప్రకాశమనే చూపించారు. అధర్మలు అంటే ఒక్క అడుగు కూడా ధర్మయుక్తంగా లేదు. శివాలయం నుండి దిగజారి వేశ్యాలయంలోకి వచ్చేస్తారు. ఈ విషయాలను కొత్తవారు ఎవరూ అర్థం చేసుకోలేరు. ఎప్పటి మీరు వారికి తండ్రి స్వర్గస్థాపకుడు అని తండ్రి పరిచయం పూర్తిగా ఇవ్వరో అప్పటి వరకు వారు అర్థం చేసుకోలేరు. స్వర్గము నరకము, సుఖము దుఃఖము అంటూ రెండు పదాలు ఉన్నాయి. భారతదేశంలో సుఖం ఉండేది, ఇప్పుడు దుఃఖము ఉందని, మళ్ళీ తండ్రి వచ్చి సుఖాన్ని ఇస్తారని మీకు తెలుసు. ఇప్పుడు దుఃఖపు సమయం అంతమవ్వనున్నది. బాబా పిల్లల కోసం సుఖము కానుకొని తీసుకువస్తారు. వారు అందరికీ సుఖాన్ని ఇస్తారు. కాబట్టే వారికి అందరూ నమస్కరిస్తారు. సన్యాసీలు, ఉదాసీలు కూడా తపస్సు చేస్తారు. వారికి కూడా ఏదో ఒక ఆశ తప్పకుండా ఉంటుంది. సత్యయుగంలో ఇటువంటి విషయాలు ఏమీ ఉండవు. అక్కడ ఇతర ధర్మాల వారు ఎవరూ ఉండరు. ఇప్పుడు మీరు కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తూ ఉన్నారు. అది సుఖధామం అని, పైది శాంతిధామం అని, ఇది దుఃఖధామం అని మీకు తెలుసు. ఇప్పుడు మీరు సంగమయుగంలో ఉన్నారు. ఉత్తమ పురుషులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తూ ఉన్నారు.
ఎంత బాగా పురుషార్థం చేయాలి. చదువుపై ఎప్పుడూ అలగకూడదు. ఎవరితోనైనా పడకపోతే చదువును వదిలిపెట్టకూడదు. పోట్లాటలకు గొడవలకు చదువుకి ఎటువంటి సంబంధం లేదు. బాగా చదువుకుంటే నవాబ్ అవుతారు. పోట్లాటలు గొడవలు పడుతూ ఉంటే నవాబ్ ఎలా అవుతారు? నడవడిక తమో ప్రధానంగా అయిపోతుంది. ప్రతి ఒక్కరూ తమ ఉన్నతను గూర్చి ఆలోచించాలి. ఆత్మలారా, బాబా స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశమవుతాయి. దైవీ గుణాలు కూడా ధారణ అవుతాయి. లక్ష్మీనారాయణులుగా అవ్వాలి. బాబానే వారిని ఆ విధంగా తయారు చేశారు. మీరు ఆ రాజ్యాన్ని ఏలేవారు. ఇప్పుడు మీరు ఆ విధంగా అవ్వాలి అని బాబా చెప్తారు. సంగమ యుగంలో తండ్రి రాజయోగాన్ని నేర్పుతారు. కల్పకల్పము ఈ విధంగా అవుతారు. ఎల్లప్పుడూ కలియుగమే నడుస్తూ ఉంటుందని కాదు. కలియుగం తర్వాత సత్యయుగము, ఇలా ఈ చక్రము తప్పకుండా తిరుగుతూ ఉంటుంది. సత్యయుగంలో మనుషులు తక్కువగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ తప్పకుండా తక్కువగా అవ్వాలి. ఇది సహజంగా అర్థం చేసుకునే విషయాలు. గతించిన కథను వినిపిస్తారు. ఇది చాలా చిన్న కథ. నిజానికి ఇది పెద్దది. మీ అర్థం చేసుకోవడంలో చాలా చిన్నది. 84 జన్మల రహస్యం ఉన్నది. ఇంతకుముందు మీకు కూడా ఇది తెలియదు. ఇప్పుడు మేము చదువుతున్నాము అని అర్థం చేసుకున్నారు. సంగమ యుగపు చదువు డ్రామా చక్రము చుట్టూ తిరిగి వచ్చింది. మళ్ళీ సత్యయుగం నుండి ప్రారంభమవుతుంది. పురాతన సృష్టి మారనున్నది. కలియుగి రూపీ అడవి వినాశం అవుతుంది. మరలా సత్యయుగి రూపీ పూలతోట వస్తుంది. దైవీ గుణాలు కలిగిన వారినే పుష్పాలు అంటారు. ఆసురీ గుణాలు కలిగిన వారినే ముళ్ళు అని అంటారు. నాలో ఏ అవగుణం లేదు కదా. మనల్ని మనమే పరిశీలించుకోవాలి. ఇప్పుడు మనం దేవతలుగా అయ్యేందుకు అర్హులుగా అవుతూ ఉన్నాము. దైవీ గుణాలను తప్పకుండా ధారణ చేయవలసి ఉంటుంది. తండ్రి టీచరుగా సద్గురువుగా అయ్యి వస్తారు. కాబట్టి నడవడికను తీర్చిదిద్దుకోవలసి ఉంటుంది. అందరి నడవడిక పాడైపోయింది అని మనుషులు అంటారు. కానీ మంచి నడవడిక అని దేనినంటారో కూడా వారికి తెలియదు. దేవతల నడవడిక ఎంతో బాగుండేది. వారెప్పుడూ ఎవరికీ దుఃఖం ఇవ్వరు. వారికి అర్థం దేవత వంటిది. వీరి మాటలు ఎంతో మధురంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు చాలా మధురంగా అవ్వవలసి ఉంటుంది. దైవీ గుణాలను ధారణ చేయాలి. ఎవరు ఎలా ఉంటారో వారు అలాగే తయారు చేస్తారు. వీరందరూ టీచర్లు అవ్వాలి. టీచర్ల పిల్లలకు కూడా టీచర్లే. మీరు పాండవ సైన్యం కదా. అందరికీ దారిని చూపటం మార్గదర్శకుల పని. దైవీ గుణాలను ధారణ చేసుకోవాలి. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి. ఇంట్లో కూడా సేవ చేయవచ్చు. ఎవరు వచ్చినా వారికి చెబుతూ ఉంటారు. తమ వద్ద గీతా పాఠశాలను తెరిచి అనేకులకు సేవ చేయాలి. ఎవరు వచ్చినా చెప్తూ ఉండాలి. ఎందరో ఉన్నారు, అలాగని ఇక్కడ వచ్చి కూర్చోండిపోవటం కాదు. కన్యలకు ఇది చాలా సహజము. 1-2 నెలలు తిరిగి వస్తారు. మళ్ళీ ఇంటికి వెళతారు. ఇంటిని సన్యసించేది ఏమీ లేదు. మీకు ఇంటి నుండి పిలుపు వస్తే మీరు వెళ్తారు. మిమ్మల్ని ఆపడం జరగదు. ఇందులో లోటు విషయమేమీ లేదు. ఇంకా ఉత్సాహం వస్తుంది. మేము కూడా ఇప్పుడు వివేకవంతులుగా అయ్యాము అని భావిస్తారు. ఇంటి వారిని కూడా తమ సమానంగా తయారు చేసి తమతో పాటు తీసుకొని వెళ్తారు. ఇంట్లో
ఉంటూ కూడా సేవ చేసేవారు ఎందరో ఉన్నారు. కాబట్టి వారు తెలివైన వారవుతారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రి స్మృతి చెయ్యండి. బాబా ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయిస్తారు. మీ ఉన్నతిని చేసుకోవాలి. ఇంట్లో ఉండేవారు ఇక్కడ ఉండేవారి కన్నా ఎక్కువ ఉన్నతిని పొందగలరు. ఇంటికి వెళ్ళకూడదు అని మిమ్మల్ని కూడా ఆపడం జరగదు. వారి కళ్యాణం కూడా చేయాలి. ఎవరికైతే కళ్యాణం చేసే అలవాటు ఏర్పడిపోతుందో వారు నిలవలేరు. జ్ఞానయోగాలు పూర్తిగా ఉన్నట్లయితే ఎవరూ అవమానపరచలేరు. యోగము సరిగ్గా లేకపోతే మాయా దెబ్బ తగులుతుంది. కాబట్టి ఇంట్లో గృహస్థంలో ఉంటూ తప్పకుండా కమల పుష్ప సమానంగా పవిత్రంగా అవ్వాలి. ఇంట్లో కూడా ఉండవచ్చు. బాబా స్వేచ్ఛనిస్తారు. అందరూ ఇక్కడికి వచ్చి ఎలా ఉండగలరు? ఎంతమంది అయితే వస్తారో వారి కొరకు అన్ని ఇళ్ళు మొదలైనవి తయారు చేయవలసి ఉంటుంది. కల్పపూర్వం ఏదైతే జరిగిందో అదే జరుగుతూ ఉంటుంది. పిల్లలు కూడా వృద్ధి అవుతూ ఉన్నారు. డ్రామా లేకుండా ఏమీ జరగలేదు. ఈ యుద్ధాలు మొదలవైతే జరుగుతాయి. ఇంతమంది మనుషులు ఎవరైతే మరణిస్తారో అందరూ డ్రామాలో రచించబడి ఉన్నది. ఏదైతే గతించిందో మళ్ళీ పునరావృతం అవుతుంది. ఏదైతే కల్పకల్పమో అర్థం చేయించారో అది మళ్ళీ ఇప్పుడు కూడా అర్థం చేయిస్తారు. డ్రామాలో కూడా తక్కువ ఎక్కువ అవ్వదు. ఏదైతే కల్పం క్రితం చదివారో అదే మళ్ళీ చదువుతారు. ప్రతి ఒక్కరి నడవడిక ద్వారా మీరు ఏమి చదువుతున్నారు మరియు ఏ పదవిని పొందుతారు అన్నది సాక్షాత్కారం అవుతూ ఉంటుంది. మంచి సేవ చేస్తూ ఉన్నట్లయితే ఏదైతే యాక్సిడెంట్ జరిగితే వారు వెళ్ళి మంచి కులంలో జన్మిస్తారు. ఎంతో సుఖంగా ఉంటారు. ఎంతటి సుఖం అయితే ఇతరులకు ఇస్తారో అంతటి సుఖం వారికి కూడా లభిస్తుంది. ఈ సంపాదన ఎప్పుడూ పోదు. సత్యయుగంలో ఎక్కడ విజయం పొందితే అక్కడ జన్మల్ని తీసుకుంటారు. అనేకులకు సుఖాన్ని ఇచ్చినట్లయితే నోట్లో బంగారు చెంచా లభిస్తుంది. తక్కువ సుఖం ఇచ్చి ఉంటే వెండిది లభిస్తుంది. దానికన్నా తక్కువదైతే ఇత్తడిది లభిస్తుంది. మన యోగం ఎంత ఉన్నది అనే విషయం అర్థం అవుతూ ఉంటుంది కదా. రాజు రాణి ప్రజలు అందరూ తయారవుతూ ఉన్నారు. బాగా చదవకపోతే దైవీ గుణాలను ధారణ చేయకపోతే పదవి తగ్గిపోతూ ఉంటుంది. మంచి లేక చెడు కర్మలు తప్పకుండా ముందుకు వస్తాయి. తాను ఎంతవరకు సేవ చేస్తూ ఉన్నానో ఆత్మకు తెలుసు. ఇప్పుడు శరీరం వదిలిపోతే ఏ పదవిని పొందుతాము? ఇప్పుడు మీరు చదువుకొని బాగుపడుతూ ఉన్నారు. కొందరు పాడైపోతారు కూడా. అప్పుడు వారి భాగ్యంలో లేదు అని అంటారు. బాబా ఎంత ఉన్నతంగా తయారు చేస్తారు. సాయి ఇంటి నుండి ఎవరు ఖాళీగా వెళ్ళలేరు. ఇప్పుడు సాయి మీ సన్ముఖంలో ఉన్నారు. ఎవరికైనా మీరు 2 మాటలు వినిపించండి, తప్పకుండా ప్రజల్లోకి వస్తారు. దేవీ దేవతా ధర్మం వారు ఇప్పటి వరకు వస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు పతితులుగా ఉన్న కారణంగా స్వయాన్ని హిందువులుగా పిలిపించుకుంటారు. బాబా వద్ద ఏ విధమైన జ్ఞానం ఉందో అలాగే మీ బుద్ధిలోనూ ఉన్నది. బాబా జ్ఞాన సాగరుడు. ఈ చరిత్ర మరియు భూగోళం ఎలా తిరుగుతుందో వారు తెలియచేస్తారు. టీచర్లు కూడా విద్యార్థుల చదువు ద్వారా ఎన్నో మార్కులు పాస్ అవుతారో తెలుసుకోగలరు. ప్రతి ఒక్కరూ తమ స్వయం తెలుసుకోగలరు. దైవీ గుణాలను అపరిపక్వంగా ఉంటే పాస్ అవ్వలేరు. ఈరోజు అపరిపక్వంగా ఉన్నారు, రేపు పక్కాగా అవ్వలేరు అని కూడా లేదు. త్వరగా ముందుకి వస్తూ ఉంటారు. మేము అక్కడక్కడ ఫెయిల్ అయి వస్తూ ఉన్నాము, ఫలానా వాళ్ళు మాకన్నా చురుకుగా ఉన్నారు అని వారు స్వయం కూడా అనుభవం చేసుకుంటారు. నేర్చుకుని తాము స్వయం చురుకైన వారిగా అవ్వాలి. దేహాభిమానం ఉన్నట్లయితే వారేమీ నేర్చుకోగలరు. నేను ఆత్మను అన్నది పక్కా చేసుకోండి.
బాబా స్మృతిని కలిగించారు. తండ్రి స్మృతి చేసుకున్నట్లయితే వికర్మలు వినాశం అవుతాయి, మళ్ళీ దైవీ గుణాలు ధారణ అవుతాయి అని బాబా అంటారు. ఎంతవరకు అర్హునిగా అయ్యాను అని మీ నాడిని మీరే చూసుకోవలసి ఉంటుంది. మీరు ఇప్పుడు సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని తీసుకున్నారు. రాజయోగ జ్ఞానం తండ్రి తప్ప ఎవ్వరూ నేర్పించలేరు. పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. మా కులం బ్రాహ్మణులు ఎంతమంది అని పిల్లలు అడుగుతారు. వారు వస్తూ వెళుతూ ఉంటారు. కొత్త కొత్త వారు కూడా వెలువడుతూ ఉంటారు. అది పూర్తిగా తెలియగలదు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ డబల్ నమస్తే. ధారణ: మీ నడవడికను దివ్యంగా తయారు చేసుకోవాలి. దైవీ గుణాలను ధారణ చేసి స్వకల్యాణం మరియు సర్వుల కళ్యాణం చేయాలి. అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. సతో ప్రధానంగా అయ్యేందుకు బుద్ధిని ఒక తండ్రితో జోడించాలి. బుద్ధి భ్రమించకూడదు. బాబా సమానంగా శిక్షకునిగా అయ్యే అందరికీ సరియైన దారి చూపించాలి. వరదానము: నడుస్తూ తిరుగుతూ తమ ద్వారా అష్టశక్తుల కిరణాలను అనుభవం చేయించే ఫరిస్తా రూపుభవ. చాలా ఎక్కువ విలువైన మచ్చలేని వజ్రాన్ని లైట్ ఎదురుగా ఉంచినట్లయితే రకరకాల రంగులు కనిపిస్తాయి. అలాగే ఎప్పుడైతే మీరు ఫరిస్తా రూపంలో అవుతారో అప్పుడు నడుస్తూ తిరుగుతూ మీ ద్వారా అష్టశక్తుల కిరణాలు అనుభూతి అవుతాయి. మీ ద్వారా కొందరికి సహనశక్తి అనుభవం అవుతుంది, కొందరికి నిర్ణయ శక్తి అనుభవం అవుతుంది, ఇంకొకటి మరికొందరికి మరొక శక్తి అనుభవం అవుతూ ఉంటుంది. స్లోగన్: ఎవరి ప్రతి కర్మ సర్వులకు ప్రేరణను ఇచ్చేదిగా ఉంటుందో వారే ప్రత్యక్ష ప్రమాణము. అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేయండి. సంగమ యుగంలో విశేష శక్తి సైలెంట్ శక్తి. సైలెన్స్లో ఉండటం ద్వారా డబల్ లైట్ ఫరిస్తా స్థితి సహజంగా తయారవుతుంది. ఈ స్థితిలో ఎటువంటి కార్యభార్యము ఉండదు. ఇందుకొరకు కర్మ చేస్తూ మధ్యలో నిరాకారి ఫరిస్తా స్వరూపపు డ్రిల్లు చేస్తూ ఉండండి. బ్రహ్మ బాబాని సాకార రూపంలో చూశారు కదా, వారు సదా డబల్ లైట్గా ఉండేవారు. సైలెన్స్ స్థితి ద్వారా క్షణకాలంలో పిల్లల దృష్టి ద్వారా సంతృప్తులుగా ప్రసన్నలుగా చేశారు. అలా తండ్రిని అనుసరించినట్లయితే సహజంగానే బాబా సమానంగా అయిపోతారు. అచ్చ. ఓం శాంతి. दिल की दुआओं से करे नए साल का आगाज हम आज मनाए नए वर्ष का त्योहार. दिल की दुआओं से करे नए साल का आगाज हम आज मनाए नए वर्ष का त्योहार.
और हंसाना, यही तो जीना है। प्यार से ही जीना, प्यार से ही मिलना, हंसना और हंसाना, यही तो जीना है। नया सवेरा है, नया उजाला है, जिंदगी जीने का एक नया तराना है। नया सवेरा